మనము మొదటి 8 వచనాలు చూసాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను. మొదటి వచనం, నీవు ఇశ్రాయేలు తిట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. వారం 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసములు యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. అలా విశ్రాంతి దినం గురించి నేర్చుకున్నాం. విశ్రాంతి దినమునకు యేసు ప్రభు మరి యజమానుడై ఉన్నాడు. విశ్రాంతి దినమునకు యేసు ప్రభు యజమానుడై ఉన్నాడు. మనకు నిజమైన విశ్రాంతి యేసు ప్రభులోనే ఉంది అన్న విషయం నేర్చుకున్నాం. ఇక 4వ వచనం నుండి చూస్తే, ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. పస్కా పండుగ రోజు ప్రభు యొక్క బలికి ఆ రోజు రాత్రి ఆయన అప్పగించబడటం జరుగుతుందని నేను తెలుసుకున్నాం నిన్నటి దినాన మనం. అయితే పులియని రొట్టెల పండుగ పస్కా అయిపోయిన వెంటనే పొంగని రొట్టెల పండుగ 15వ తేదీ. ఏమిటి పొంగని రొట్టెల ఉద్దేశం? పొంగని రొట్టెల ఉద్దేశం ఏమిటి అని ఆలోచిస్తే, కొరింథీ పత్రికలలో నిన్న ఇది కూడా మనం విన్నాం. మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. యేసు ప్రభు శరీరముతో భూమి మీద నివసించినప్పుడు ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. ఇది మనం పలుసార్లు విన్నటువంటి సందర్భమే. ఆయన సమాధి చేయబడే సమయానికి పులిపిండితో చనిపోయాడా, పులియని పిండితో చనిపోయాడా? ఆలోచించండి. యేసు ప్రభు సిలువ మీద మరణించిన తర్వాత సిలువ మీద నుంచి దింపారు. దేహమును తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. దానికంటే ముందు రోజు రాత్రి రొట్టె పట్టుకొని ఇది నా శరీరం అని చెప్పాడు. పాపము కలిగిన వ్యక్తిగా సమాధిలోనికి వెళ్ళాడా, పాపము లేని వ్యక్తిగా వెళ్ళాడా సమాధిలోనికి? నిర్దోషిగా వెళ్ళాడు, నిష్కలంకుడుగా వెళ్ళాడు. పాపము, దుర్మార్గత ఇలాంటి వాటన్నిటినీ పులిసిన పిండి అన్నదాంతో పోల్చాడు కొరింథీ పత్రికలో. పాపము లేని దానిని పులియని, అన్లీవెన్ బ్రెడ్. ఏమిటి పులియని రొట్టెల పండుగ యొక్క ఉద్దేశం? పండుగ వస్తే రకరకాల రొట్టెలు, పిండి వంటలు చేసుకోవడం మనకు అలవాటే. కానీ పులియని రొట్టెనే ఎందుకు చేయాలి? ప్రభు సమాధిలోనికి వెళ్ళేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ప్రభు సమాధిలోనికి వెళ్ళినప్పుడు పులిపిండి కలిగి చనిపోయాడా, పులిపిండి లేకుండా
సమాధిలోనికి వెళ్ళాడు. పులిసినది లేకుండా వెళ్ళాడు. పులిసినది దేనికి సాదృశ్యం? పాపం, సిన్, దేవుడు అసహించుకునే శరీర కార్యములు. అంటే ఆయన సమాధిలోనికి వెళ్ళటం కూడా మనకు ఒక సందేశంగా మారింది. మనం పాతిపెట్టబడే సమయానికి పులిపిండి కలిగిన వారముగా చనిపోకూడదు. పులియని పిండిగా ఉన్నవారముగానే చనిపోవాలి. మొదటి నెల 14వ దినం పస్కా పండుగ, మొదటి నెల 15వ దినం పులియని రొట్టెల పండుగ. ఏమిటి 2 పండుగలకే ఉద్దేశము? ఆ రోజు పస్కా కొరకు ఎలాంటి జంతువుని తెచ్చుకోమని చెప్పాడు? నిర్దోషమైన. అదే కదా నిర్గమకాండంలో మనం చూసిండేది 12వ అధ్యాయం. నిర్గమకాండం 12లో 3వ వచనంలో 2-3 వచనాలు చూద్దాం. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనా ఒక మేకపిల్లను తీసుకునవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినలా వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలెను. ఎలాంటి దానిని తీసుకోవాలి ప్రభు అని అంటే 6వ వచనంలో చెబుతున్నాడు, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకునవచ్చు. నిర్దోషమైనది. యేసు ప్రభు విషయంలో అన్యుడైన పిలాతు, నాకీయనలో ఏ దోషము కనపడట్లేదు, నేనైతే చెయ్యి వేయను, చెయ్యి అడిగేసుకుంటున్నాను అని చెప్పాడు. స్వకీయులు ఆయనను అంగీకరించలేదు కనుక సిలువ వేయండి అని కేకలేశారు, కానీ ఆయనలో ఏ దోషము లేదు. అలా నిర్దోషమైన గొర్రె పిల్లగా ఆ రోజు రాత్రి ఇస్కరియోతు యూదా మోసపు ముద్దు పెట్టి అప్పగించాడు. అప్పగించిన రెండో రోజు ఏం జరిగింది? రెండో రోజు అంటే ఈరోజు రాత్రి అప్పగించబడ్డాడు, మరుసటి దినానికి ఏమైపోయాడు? మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన సమయానికి ఆయన పులిపిండి కలిగి చనిపోయాడా? పులిపిండి లేనివాడుగా చనిపోయాడా? పులిపిండి లేనివాడుగా చనిపోయాడు. ఏమిటి పులియని రొట్టెల పండుగ? పులియని రొట్టెల పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే, సమాధిలోనికి వెళ్ళే సమయానికి ఆయన పులిపిండి లేనివాడుగా చనిపోయాడు. ఒకప్పుడు బాప్తిస్మిచ్చి యోహాన్ గారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు బాప్తిసం తీసుకుంటుంటే, నీ చెప్పుల వారు ఇప్పటికైనా నేను అర్హుడిని కాను, నేను నీ చేత బాప్తిసం తీసుకోవాల్సింది, నువ్వు నా చేత తీసుకోవడమా అంటే యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏమిటి? ఇది మొదలుకొని ఈ రీతిగా జరగాలి, ఇప్పటికి కానిమ్ము అన్నట్టు. చూద్దాం ఆ మాట కూడా. బాప్తిసం విషయంలో మనకు మాదిరి ఉంచాలని చెప్పినటువంటి ప్రభు మరణం విషయంలో కూడా ఎందుకు చెప్పాడు? ఆలోచించండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 15వ వచనంలో యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. నీతి యావత్తు ఈ రీతిగా జరగాలి. ఎప్పటికీ భూమి మీద ఇలానే జరగాలి. అందుకు నేను బాప్తిసం తీసుకుంటున్నాను అంటున్నాడు యేసుప్రభు అక్కడ. ఎప్పటికీ ఈ రీతిగా జరగాలని అంటున్నప్పుడు మరణం కూడా మనము ఎప్పటికీ ఆ రీతిగానే జరగాలి కదా ప్రతి మనిషికి. కానీ మనిషి దాని విషయంలో తన మనస్సును స్థిరపరచుకోలేకపోతున్నాడు. సమాధిలోనికి వెళ్ళే సమయం అప్పుడు కూడా మనం ఏమి కలిగిన వారముగా ఉండకూడదని చెప్తున్నాడు.
పులిపిండి కలిగిన వారముగా ఉండకూడదు. పులిపిండి కలిగిన వారముగా ఉండకూడదు. ఇప్పుడు మనం కరెక్ట్ సీజన్లో ఉన్నాం. లేవియాకాండం 23 మనకు కరెక్ట్గా సమయానికి ఇవన్నీ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మొదటి నెల 10వ రోజు నిన్న నేర్చుకున్నాం, నిర్దోషమైన గొర్రెపిల్లను తెచ్చుకోవాలి. 14వ రోజు పస్కా బలి కొరకు గొర్రెపిల్లను సమర్పించాలి. 15వ రోజు పులిని రొట్టెల పండుగ జరగాలి. దాన్ని చూడండి, పండుగ అంటున్నాడు. పండుగ. కానీ మనకు చాలా దుఃఖం ఉంటుంది. ఎందుకంటే మన ప్రభు శిలువ మీద వేలాడదీయబడ్డాడు కనుక, చనిపోయాడు. కానీ దేవుడేమో దానిని పులిని రొట్టెల పండుగ, పులిని రొట్టెల పండుగ, పండుగ పండుగ అంటున్నాడు. ఏమిటా పండుగ? పండుగ సాధారణంగా సంతోషంతో చేస్తామా, దుఃఖంతో చేస్తామా? సంతోషంతో చేస్తాం. చూద్దామా అది? మత్తయి సువార్తలో 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26, 17వ వచనం. 17 పులియని రొట్టెల పండుగ అనుంది అక్కడ. పులియని రొట్టెల పండుగ. ఆ రోజే, ఆ పులియని రొట్టెల పండుగ రోజే యేసు ప్రభు మరణించడం జరిగింది. ఐగుప్తులో నుండి పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ ఈ సమయంలోనే బయటకు వచ్చారు వీళ్ళు. మీరు ఆలోచించండి, అందరు నన్ను చూడాలి. ఇప్పుడు ఎన్నో వందల సంవత్సరాలుగా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వారు బందీలుగా ఉన్నారు. బందీలుగా ఉన్నవారు విడిపించబడి బయటకు వచ్చారు. అది వారికి సంతోషమా కాదా? సంతోషం, హ్యాపీనెస్, జాయ్. మేము బయటకు వచ్చేసాము. అందుకు పాత నిబంధన ప్రకారంగా అది పస్కా పండుగ, పులిని రొట్టెల పండుగగా మారింది. క్రొత్త నిబంధనకు వస్తే ఆ పస్కా జంతువు స్థానంలో యేసుప్రభు కనపడుతున్నాడు. ఆ పులియని రొట్టె స్థానంలో యేసుప్రభు కనపడుతున్నాడు. గుడ్ ఫ్రైడే అనేది ఒక పండుగ అండి అని డిక్లేర్ చేసామనుకోండి, ఆ రోజంతా మన కన్నీరే ఉంటుంది దాదాపుగా. నా ప్రభు నా కొరకు చనిపోయాడు, నా ప్రభు నా కొరకు చనిపోయాడు అని మనం ఏడుస్తూ ఉంటాం. ఆ రోజు సిలువను మోసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఈ కాలంలో సంఘంలో మనుషులు ఎలాగైతే ఏడుస్తారో గుడ్ ఫ్రైడే రాగానే, అప్పుడు కూడా యేసు ప్రభు సిలువను మోసుకొని వెళ్తుంటే దారి పొడుగున అప్పుడు అట్లానే ఏడ్చారు. ఏడవలేదా? తీద్దామా రెఫరెన్స్ కూడా ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయం. గుడ్ ఫ్రైడే సందర్భం, లేదా ఆ రోజు ఆయన రాత్రి అప్పగింపబడిన రాత్రి, ఈ సందర్భాలన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే ఎంత కఠినమైన హృదయానికైనా కూడా గుండెని ఎవరో పిండేసినట్లుగా హృదయం అంతా దుఃఖంతో నిండుకొని ఉంటుంది. లూకా సువార్త 23, 27వ వచనం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. ఇక్కడ ఏడుస్తున్నటువంటి స్త్రీలు ఏ దినం రోజు ఏడుస్తున్నారు? యేసు ప్రభు సిలువ వేయబడిన ఆ దినం రోజు ఏడుస్తున్నారు వీళ్ళు.
మీరు గమనించండి, యేసు ప్రభువును ఏ రోజైతే సిలువ వేశారో ఆ రోజే వీళ్ళు ఏడుస్తున్నారు ఇక్కడ. అదే రోజు మందిరాలలో కూడా ఇప్పుడు గుడ్ ఫ్రైడే అని మనం ఒక చోట కూడుకుంటే సంఘంగా మన కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న ఈ సందర్భం, దుఃఖ సందర్భంతో నిండుకున్నటువంటి ఈ సందర్భాన్ని బైబిల్ చెబుతోంది పండుగ అని, ఫెస్టివల్ అంటుంది. పండుగ రోజు ఏడుస్తారా చెప్పండి, ఆలోచించండి. సాధారణంగా ఏడవచ్చా? ఫర్గెట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఫెస్టివల్ అంటే మనుషులకు ఏమి నింపేది? సంతోషం నింపేది. సంతోషము నింపేదే పండుగ. కానీ మనకెందుకు ఏడుపు వస్తుంది? దాని వెనకల ఒక కారణం. ఐగుప్తులో నుండి విమోచింపబడిన సంఘటనను మనం మర్చిపోయాం. ఎందుకంటే అది పాత నిబంధనకు సంబంధించినది, అయిపోయింది. కానీ మన కనుసన్నల్లో ఇప్పుడు ఏముంది? క్రొత్త నిబంధనలో జరిగిన పస్కా బలి మన దృష్టిలో ఉండిపోయింది. క్రొత్త నిబంధనలో కనబడుతున్న పులిని రొట్టె మన మదిలో తిరుగుతుంది. అప్పుడు అర్థం అవ్వలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. నా పాప పరిహారం కొరకై, నన్ను విమోచించుట కొరకై, నన్ను విడుదల చేయుటకై ఒక నిర్దోషి బలయ్యాడా అనేది ఇప్పుడు అర్థమవుతుంది మనకు. ఆలోచించడం ప్రారంభించాను. ఏ మనిషి కూడా మరొక మనిషి కొరకు ప్రాణం పెట్టడం అంత సులభమైన విషయం కాదు అది. అలాంటిది లోక కళ్యాణం కొరకు, దేవునితో సమాధానపరచుటకు దేవుడే మనిషిగా వచ్చి ప్రాణం పెట్టడం అనేది మనం ఇన్ని రోజుల తర్వాత ఆలోచిస్తున్నాం. ఇన్ని రోజుల తర్వాత అనంటే యేసు ప్రభు శిలువ మరణం జరిగిన తర్వాత సందర్భం నుంచి మనం ప్రారంభించాం. కానీ దాన్ని ఎందుకో పండుగ అంటున్నాడు బైబిల్ దాన్ని పండుగ అంటుంది. ఎవరైనా మనకు విష్ యూ వెరీ హ్యాపీ క్రిస్మస్ అంటే థ్యాంక్ యూ అని చెప్తాం. అండ్ సేమ్ టు యూ అని కూడా చెప్తాం. అదే విష్ యూ వెరీ హ్యాపీ ఈస్టర్ అన్నా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ యూ ద సేమ్ అంటాం. కానీ గుడ్ ఫ్రైడే అప్పుడు మాత్రమే విష్ యూ వెరీ హ్యాపీ గుడ్ ఫ్రైడే అన్నారనుకోండి, ఆ చెప్పేటోళ్ళు ఆలోచిస్తారు ఫస్ట్ హ్యాపీ గుడ్ ఫ్రైడే చెప్పాలా వద్దా అని. మీకు అందరికీ గుడ్ ఫ్రైడే అని తెలుసు ఇప్పుడు, కానీ మాకు తెలీదు. ఎందుకంటే మేము క్రైస్తవులం కాము. పండుగలన్నిటికీ విష్ యూ హ్యాపీ అని ఫెస్టివల్ పేరు చెప్పడం మాకు అలవాటు. గుడ్ ఫ్రైడేకి కూడా చెప్పచ్చంటారా? మీరు చెప్పచ్చంటే మేము చెప్తామంటారు. అప్పుడు ఎప్పుడన్నా ఎదురయ్యా ఇలాంటివి? గుడ్ ఫ్రైడేకి విష్ యూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని మీరు ఓకే అంటే చెప్తాం, లేకపోతే లేదని అంట. అప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఏం ఆన్సర్ చెప్పాలో తెలియదు. కానీ బైబిల్ మాత్రం దాన్ని పండుగ అంటుంది, పులిహోర రొట్టెల పండుగ అంట. పండుగ అన్న తర్వాత హ్యాపీ ఫెస్టివల్ అని చెప్తే తప్పేంటి? అందుచేత ఇంతకు నిజమైన పండుగ ఎవరికి, ఎవరు ఆనందిస్తున్నారు అనేది తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది మనకు. ఎవరు ఆనందిస్తున్నారో తెలిస్తే అప్పుడు మనకెంతో సంతోషం. ఒకసారి నిర్గమకాండ 20వ అధ్యాయం
20వ అధ్యాయంలో మొదటి వచనం, మొదటి 3 వచనాలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వారికి వివరించి చెప్పాను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. చాలు గారు. అలానే 29వ అధ్యాయం కూడా చూద్దాం. నిర్గమకాండం 29. నలభై 46వ వచనం చూద్దాం. 46. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన అనే స్టేట్మెంట్కి అర్థం ఏంటి? ఒకప్పుడు మీరు బందీలుగా ఉన్నారు, నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి నేను బయటికి తీసుకొచ్చిన ఉద్దేశం ఏమిటి చెప్తున్నాడు అక్కడ 46లో. వారిని వెలుపలికి రప్పించినది దేని కొరకంటే తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకోవడానికి. నేను వారి దేవుడనైన యెహోవాను అని చెప్తున్నాడు అక్కడ. నేను వారిని బయటికి తీసుకురావడానికి ఉద్దేశం ఏంటంటే నేను వారి దేవుడనైన యెహోవాను, వారి మధ్యలో నివసించాలి. అది నా ఉద్దేశం. బయటికి వచ్చారు, ఒకచోట కూర్చోబెట్టాడు, వారి మధ్యలో గుడారం వేసుకున్నాడు, ఇక వారి మధ్యలో ఉండిపోయాడు. సంతోషం ఎవరికి కలిగింది? ఆలోచించండి. ఇప్పుడు వారిని విమోచించాడు. అబ్రహాం, ఇస్సాక్, యాకోబులకు దేవుడు అబ్రహాం గారికి, ఇస్సాక్ గారికి, యాకోబు గారికి వాగ్దానం చేసినట్లు బయటికి తీసుకొని వచ్చి వారి మధ్యలో ఇంకా నివసించడం ప్రారంభించాడు. వారి మధ్యలో నివసించడం మాత్రమే కాకుండా నేను మీ దేవుడను, నేనే మిమ్మల్ని విమోచించాను, నేనే మిమ్మల్ని విమోచించాను, మీ పితరులకు వాగ్దానం చేసినట్లు నేను చేశాను, ఈ పని అంతా పూర్తి చేశాను అంటున్నాడు. పని సంకల్పించింది ఎవరు? మొదట ఆదికాండం 12లో అబ్రహాము నువ్వు రా, నీతో పని ఉందని పిలిచింది ఎవరు? నేను వస్తాను ప్రభువా అని అబ్రహాం గారు దేవుడిని అడిగాడా ఫస్ట్, లేకపోతే ఆ దేవుడే అబ్రహాం గారిని పిలిచాడా? ఫస్ట్ ఎవరు దిగారు రంగంలోనికి? దేవుడు దిగాడు. దేవుడు రంగంలోనికి దిగి అప్పుడే చెప్పాడు, ఒక 400 సంవత్సరాలు ఎదురు చూడాలి, ఆ తర్వాత వీళ్ళని బయటికి తీసుకొస్తానని. మొత్తం పనంతా చేస్తున్నది ఎవరు చెప్పండి? యాకోబు గారు. యోసేపు గారు ఐగుప్తులో ఉన్నాడని చెప్పగానే కొడుకుని చూద్దామని పోతుంటే మధ్య దారిలో ఆపాడు దేవుడు. యాకోబు భయపడకు, నేను కూడా నీతో వస్తున్నాను అన్నాడా లేదా? ఏం భయపడక, ఐగుప్తులో నేను కూడా నీతో ఉంటాను అన్నాడు. యోసేపు గారు చనిపోయేటప్పుడు ఆదికాండంలో మన దేవుడు మనల్ని ఖచ్చితంగా ఇక్కడ నుంచి తీసుకెళ్తాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఐగుప్తులో ఎవరున్నారని నమ్మాడు యోసేపు గారు? మన మధ్యలో దేవుడు ఉన్నాడు, తీసుకెళ్ళిపోతాడు మనల్ని. చెయ్యి పట్టుకొని నడిపించేదంతా ఎవరు చేస్తున్నారు పని? ఆయనే పని చేస్తున్నాడు. ఎర్ర సముద్రం దాటించాడు, తీసుకెళ్ళి సీరాయకొండ దగ్గర కూర్చోబెట్టాడు. అక్కడ కూర్చోబెట్టి చెప్తున్నాడు, నేను మిమ్మల్ని విమోచించాను, నేను మీకు దేవుడని అంటున్నాడు. ఇప్పుడు విమోచించింది వాళ్ళంతటా వాళ్ళు విమోచించుకున్నారా, లేకపోతే ఆయన వీరిని విమోచించాడా? పని ప్రారంభించింది ఎవరు? దేవుడు. పని కొనసాగించింది ఎవరు? పనిని ముగించింది ఎవరు? అన్నీ ఆయన చేసినప్పుడు సంతోషం ఎవరికి ఉంటుంది? పిల్లలు పరీక్షలు రాసినోడు పాస్ అయ్యాడు మంచి ర్యాంక్తో. సంతోషం ఇప్పుడు అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉంటుంది? అఫ్కోర్స్ కష్టపడి బిడ్డను చదివించిన తల్లిదండ్రులకు ఉంటుంది.
కానీ ఇప్పుడు ర్యాంక్ తెచ్చుకొని అంత స్టేట్ ర్యాంక్లో నిలబడినటువంటి ఈ బిడ్డ దుఃఖంగా ఒక చోట కూర్చొని ఏడుస్తుంటాడా? ఇంకా అవధులు ఆనందం పట్టలేరు. మొన్న మా వాడు 2nd క్లాస్ పాస్ అయ్యాడు, 2వ తరగతి. నేను ఇంకా దారిలో ఉండగానే నేను అన్నీ A+లో వచ్చాను, ఏం తెస్తున్నావు నాకు అన్నాడు వాడు. అసలు వాడు అట్లా అడుగుతాడని కూడా నాకు ఆలోచన లేదు అసలు. నేను A+ వచ్చాను కనుక నేను అడిగింది తీసుకురావాలంటున్నాడు వాడు. ఇప్పుడు అడిగింది తీసుకురావాలని ఆశ వాడికి కలిగింది అని అంటే వాడి మైండ్ అంతా ఎందులో నిండిపోయింది? ఇప్పుడు నేను పాస్ అయ్యాను కాబట్టి నేను ఎలిజిబుల్ అంటున్నాడు అక్కడ. దేని కొరకు? నాకు కావాల్సిందంతా తెచ్చుకొని దాన్ని ఆనందించడానికి. అలానే విమోచించింది విమోచకుడు, బయటికి తీసుకొచ్చింది దేవుడు, పని ప్రారంభించింది ఆయనే, పని కొనసాగించింది ఆయనే, పని ముగించింది ఆయనే. ఇంకా సంతోషం ఎవరికి ఉంటుంది ఇప్పుడు? ఆ సంతోషం ఎవరికి? ఇశ్రాయేలుకా? ఇశ్రాయేలులకు నిజంగా సంతోషం ఉంటే మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఇశ్రాయేలీలకు నిజంగానే ఆ విమోచన అనే దాని మీద ఆసక్తి కానీ ఇష్టం కానీ మనస్ఫూర్తిగా ఇది మేము సంతోషపడే విషయం అని నిజంగా నమ్మింటే దారి పొడుగున సనుక్కుంటూ ఎందుకు వస్తారండి చెప్పండి, ఆలోచించండి ఒకసారి. సరగలేదా? ఆకలి అయితే దేవుని మీద సనిగారు, నీళ్ళు లేకపోతే దేవుని మీద సనిగారు. ఐగుప్తులోనే మాంసం ఉన్నాయి, ఇక్కడ ఏం లేదని చెప్పేసి గొనుగుతూ కూర్చున్నారు. పండుగ రోజు ఎవరైనా గొనుగుతారా? ఫెస్టివల్ రోజు గొనుగుతూ కూర్చోవచ్చా? చీ. దేవుడేమో సంతోషంగా నా బిడ్డల్ని తీసుకొని బయటకు వచ్చాను అన్నాడు, వీరేమో సనుగుతూ గొనుగుతూ కూర్చున్నారు దేవునితో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు. మనం కూడా సనుగుతుంటాం. పండుగ రోజు వాళ్ళకైతే ఎక్కువ ముక్కలు వేశారు, నాకు తక్కువ ముక్కలు వేశారు. బ్రదర్ నేను ప్లేట్ పట్టుకొని ఉంటే నాకు వేయకుండా వాళ్ళకేసారు. ఏంటండి పిచ్చి మాటలు? చి మన క్రైస్తవ పండుగలే ఆత్మ సంబంధమైన పండుగలు, శరీర సంబంధమైన పండుగలు కాదు. పండగ అంటే ముక్క లేకుండా పండగ ఎట్లా చేస్తాం బ్రదర్ అంటారు మళ్ళీ. సమాజంలో గమనించండి, వేరే ఇంక నేను మాట్లాడకూడదు, అలాంటి పండుగలు జరిగినప్పుడు ముక్కే కనపడదు. అంటే బయట సమాజంలో కొన్నిసార్లు చూస్తే. కానీ మనం మాత్రం మనం ఎలాగైతే ఈ కాలంలో ఇది లేకపోతే అది లేకపోతే ఇది లేకపోతే ఇది పండుగే కాదని గొనుగుతూ కూర్చుంటామో వాళ్ళు అలానే గొనిగారు. కానీ పని పూర్తి చేసిన దేవుడు ఇది నాకు సంతోషం, నా అంతటా నేనే పెట్టుచున్నాను అన్నాడు. ప్రాణం పెట్టుబడి పెడుతున్నాను. ఒక వ్యక్తి వ్యాపారం చేయడానికి డబ్బులు పెట్టాడు. ఒక హోటల్ పెట్టడానికో చిన్న బిజినెస్ పెట్టడానికో లేకపోతే దేనికో దానికి డబ్బులు పెట్టాడు. ఏ ఆశతో డబ్బులు పెడతాడు? బాగా జరగాల వ్యాపారం, ఆ తర్వాత లాభాలు రావాలని. నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను అంటున్నాడే. ఇప్పుడు పెట్టుబడి పెట్టింది ఎవరు? ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎవరు? యేసు ప్రభు ఇన్వెస్ట్మెంట్ చేశాడు అక్కడ, పెట్టుబడి పెట్టింది ఆయన. లాభం ఎవరు? ప్రాఫిట్ ఎవరు? ఆ రక్తం విలువ తెలుసుకుని ఆ రాజ్యంలోకి ఒక్కొక్క ఆత్మ చేర్చబడుతుంటే ఆయన రాజ్య విస్తరణ జరుగుతున్నప్పుడు ఆనందించేది ఆయన. మిమ్మల్ని విమోచించాను కనుక అది పండుగ అయింది. మిమ్మల్ని విమోచించాను కనుక పండుగ అయింది నాకు. నేను ఆ దృష్టిలో చూస్తున్నాను. దిస్ ఈజ్ మై అపాయింటెడ్ ఫెస్టివల్. ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినప్పుడేమో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, నిర్గమకాండం 15వ అధ్యాయము, అదొక కీర్తన, సాంగ్. మా దేవుడు మమ్మల్ని విమోచించాడు అని ప్రతిగానాలు చేశారు. నిర్గమకాండం 15వ అధ్యాయము ఒక కీర్తన, అదొక మంచి పాట. ఎప్పుడు పాట రాశారు వీళ్ళు?
విమోచింపబడిన తర్వాత పాట రాశారు. ఐగుప్తు నుండి బయటికి రాగానే సంతోషం, ఐగుప్తు నుండి రాగానే సంతోషం. ఇది మనకు అర్థమైతే ప్రియులారా, గుడ్ ఫ్రైడే రోజు లేదా దానికంటే ముందు రోజు చోటు చేసుకున్న సంఘటన ఎవరిని విమోచించుటకు, ఎందులో నుండి బయటికి విడిపించుటకు? వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు, ఐగుప్తు లోకంలో, మనము పాపపు లోకంలో ఉన్నాం. విమోచించే పనిని ఆయన చేపట్టాడు. దానిని పండుగ అంటున్నాడు దేవుడు. కారణం, ఈ రక్తం పెట్టుబడి పెడితే ఆ రక్తాన్ని చూసి ఎంతోమంది రాజ్యంలో చేర్చబడతారు. పెట్టుబడి పెట్టి లాభాలు వచ్చాయనుకోండి, ఆనందించేది ఎవరు? పెట్టుబడి పెట్టిన వ్యక్తి. రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను అన్నాడు, అంతే కదా. పెట్టుబడి పెట్టింది ఆయన, అందులో చేర్చబడింది మనం. ఇప్పుడు ఆనందం ఎవరికి? నాలోనికి ఎవరు వచ్చారో, మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకు ఆనందం అవుతుంది. నాలోనికి ఇంకా ఎవరు రాలేదు, నా కోసం ఏడవకండి, మీకోసం ఏడుస్తూ కూర్చోడు అంటున్నాడు అక్కడ. మీకు అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్. కాబట్టి గుడ్ ఫ్రైడే రోజు మనుషులకు ఏం జరిగింది? గొప్ప పండుగ జరిగింది. ఏమిటా పండుగ? దేవుడు ప్రేమించినటువంటి పండుగ అది. నా వారిని నేను బయటికి తీసుకొస్తున్నాను, నా ప్రజలు నేను బయటికి తీసుకొస్తున్నాను. నా ప్రజలను బయటికి తీసుకొచ్చే ముందు దుష్టుని అంతమొందించటం. ఐగుప్తు జ్యేష్ఠ సంతానం. క్రొత్త నిబంధనలో సాతానును తన కాళ్ళ క్రింద చితక త్రొక్కటం. సాతానుడు దేనికి కారణం? మరణానికి కారణం. సాతానుడు మరణానికి కారణమైతే యేసు ప్రభు ఆ మరణాన్ని ఆ రోజు సమాధిలో ప్యాక్ చేసి, నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటికి వెళ్ళిపోతున్నానని ఆయన ఈస్టర్ రోజు బయటకు వచ్చాడు. నోబడి కెన్ డూ దట్, ఇంపాసిబుల్. ప్రతి మనిషిలోనికి మరణం ప్రవేశిస్తే ఆ మరణం మనల్ని మట్టిలోకి తీసుకెళ్ళి ఆ తర్వాత పాతి పెట్టేస్తారు. కానీ యేసు ప్రభు మరణం ఆయనలోనికి ప్రవేశిస్తే, ఓ మరణమా నువ్వు లోపలుండు, నేను బయటికి వెళ్ళిపోతున్నానని బయటకు వచ్చాడు అక్కడ. అర్థమైందా? గెలిచింది ఎవరు? ప్రభు. అందుచేత దానిని పండుగలా చూస్తున్నాడు అక్కడ. ఎలాగైతే ఆయన పులిపిండి లేకుండా లోపలికి వెళ్ళాడో, ఈరోజు ప్రతి మనిషి ఆలోచించాలి, నేను సమాధిలోనికి వెళ్ళే సమయానికి పులిపిండి ఉండి లోపలికి వెళ్తున్నానా, పులిపిండి లేకుండా బయటికి వెళ్తున్నానా? పులిపిండి ఉండి చనిపోతే సమాధిలో నుండి బయటికి రాలేం. పులిపిండి లేని వారముగా చనిపోతే సమాధిలోనికి బయటికి వస్తాం. ఒక రైతు విత్తనాలు వేసాడు, ప్రతి విత్తనము మట్టిలోంచి బయటకు వస్తుందా? ప్రతి విత్తనము భూమిలోంచి బయటకు వస్తుందా? అన్ని విత్తనాలు వస్తాయా? రావు. ఎందుకు రావు? కొన్ని గింజలలో ఫలించి చిగిరించడం అంటే నా ఉద్దేశం, అవి భూమిలో నుంచి పైకి వచ్చే శక్తి వాటికి లేదు. వాటికి శక్తికి లేదు, అందుకే కొన్ని రాలేవు భూమి లోపలికి వెళ్ళిన తర్వాత. అలానే మనము దేవుడు అనుకున్నట్లుగా సమర్థులుగా పులిపిండి లేని వారముగా లోపలికి వెళ్తే తగిన సమయమందు ఆయన మళ్ళీ మనల్ని బయటికి తీసుకొస్తాడు. ఎవరు చూశారండి బయటికి వస్తామని? యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది కదా. దానికంటే ముందు సూచనగా లేవియాకాండం 23లో 9వ వచనం నుండి ఆయన, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లను, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను.
మీ మొదటి పంటలో ఒక పనను దేవుడు తీస్తున్నాడు. వెంటనే పైనేమో పస్కా పండుగ అన్నాడు 14వ దినం, దాని తర్వాత 15వ దినము పులిని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ. అదైపోయిన వెంటనే తీసుకున్నాడు ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలము అని ఎలా చెప్పగలం? 9-10 వచనాలలో మీ మొదటి పంటలో ఒక పనను, మీకు వచ్చినటువంటి మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను, యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలను. విశ్రాంతి దినమునకు మరు దినమున యాజకుడు దానిని అల్లాడింపవలను. మీరు ఆ పనును అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2/10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. దాని పానార్పణము 3 ద్రాక్షరసం. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలో నిత్యమైన కట్టడ. సీక్వెన్స్ చూడండి. ఈ అధ్యాయము 23వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు విశ్రాంతి దినం గురించి మాట్లాడాడు. తర్వాత 4 నుంచి 8వ వచనం వరకు పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ ఇది తీసుకున్నాడు. దేవుడు ఇది చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా 9వ వచనం నుండి 14వ వచనం వరకు మొదటి పంటలోని ఒక పన. మీరు పంట వేస్తే మొదటి పంటలో వచ్చినటువంటి దాన్ని, వచ్చిన దాన్ని తీసుకొచ్చి మందిరంలో చూపించండి. అల్లాడింపు అర్పణగా, ఇదిగో ఇదే మాకు వచ్చినటువంటి మొదటి పంట అని చూపించాలట. వాట్ ఈస్ దిస్? ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలం. ఫలాలు ఎందులో నుంచి వస్తాయి? చెట్టులో నుంచి రావాలి. చెట్టులో నుంచి రావాలంటే భూమిలో నుంచి బయటికి రావాలి మొదట చెట్టు. కొన్ని ఫలాలు అంటే భూమి లోపల పెరిగేవి కొన్ని ఉంటాయి, భూమిలోంచి బయటికి వచ్చి కనపడేవి కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఆలోచిస్తే మన దేహములు మట్టిలోకి వెళ్తాయి చనిపోయిన తర్వాత. మట్టిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మట్టిలో నుంచి కూడా బయటికి తీసుకొని వచ్చే సమర్థుడు కదా. పాత నిబంధనలో కూడా చనిపోయిన వాళ్ళు బయటికి వచ్చారు. క్రొత్త నిబంధనలో కూడా లాజరు గారిని పిలవగానే, యేసుప్రభు పిలవగానే బయటికి వచ్చాడు. అంటే మట్టిలోకి వెళ్ళినా కూడా మనం బయటికి రావచ్చు అనేది ఒక సందేశం అక్కడ చిన్నగా దొరుకుతుంది అక్కడ. కానీ అది మనుషుల వల్ల సాధ్యం కాదు, దేవుని పిలుపు అందుకుంటేనే అది సాధ్యమవుతుంది. అదొక సూచనప్రాయంగా. కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉందని కొలసి 2:16-17 వచనాల్లో చూసాగా. ఆదాము గారి నుండి పొందుకున్న మట్టి శరీరం కడపటి ఆదామైన యేసు ప్రభువు నుండి క్రొత్త శరీరం పొందుకోవాలంటే మట్టిలోనే విడిచిపెట్టాలి. మన్నైనది మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఆ మన్నైనది మట్టిలోకి వెళ్ళిన తర్వాత మట్టిలో నుంచి బయటికి రావాలి. ఫలము మొదట మొక్క, చెట్టు, దీనిలోంచి బయటకు వస్తుంది. ఇది మనకు అర్థమైతే సమాధిలోనికి వెళ్ళి మహిమ శరీరిగా భూమి అనే పొలము, ఒక పొలం, భూమి అనేది ఒక పొలం అయితే, భూమి పొలం కాదా చెప్పండి? లోకము పొలము అని మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చదువుకోలేదా? అలా భూలోకమే ఒక పెద్ద ఆత్మ సంబంధమైనటువంటి ఒక స్థలం అనుకుంటే, ఆ స్థలంలో మట్టిలోకి వెళ్ళిన తర్వాత మట్టి దేహం ఇది మహిమ బయటికి రావాలి. ఫస్ట్ ప్రప్రథమముగా మట్టిలోకి వెళ్ళిన మనిషి మహిమ శరీరంగా బయటికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. నా తండ్రి వ్యవసాయకుడు, యోహాను సువార్త 15 ప్రకారంగా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆ వ్యవసాయకుడు ఈ లోకంలో
ప్రథమ పంటను బయట తీశాడు. పంటల్లోని మొదటి పన బయట తీశాడు. ఎలా? మట్టిలోనికి యేసు ప్రభు వెళ్ళగానే ప్రథమ ఫలముగా యేసు ప్రభు అలా బయటకు వచ్చాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనం, 26th verse. కొరింథీ మొదటి పత్రిక 15:26. కడపట ఒక్క నిమిషం సిస్టర్. 20 ఒక్క నిమిషం 20 వచ్చిన క్షమించాలి, 26 కాదు 20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో, అంటే ఆదాము గారు మొదలుకొని మనుషులు భూమి మీదకి వచ్చినంత వరకు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఈ శరీరం యొక్క, అంటే లేచినటువంటి దేహం యొక్క లక్షణాలు వేరు. ఇది మహిమ శరీరం. మట్టిలో నుండి మహిమ శరీరంగా మారినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారనంటే మొట్టమొదటి వ్యక్తి యేసు ప్రభువే. కాబట్టి లేవియాకాండం 23 ఏం చూపిస్తుంది? పండుగల యొక్క సారాంశం భవిష్యత్తులో అర్థం అవ్వడానికి ముందు ఇక్కడ చదువుకోండి అని చెప్తున్నాడు దేవుడు. పస్కా పండుగ, యేసు ప్రభు ఆ రాత్రి అప్పజెప్పబడటం, గొర్రెపిల్లగా, దేవుని గొర్రెపిల్లగా. పులిని రొట్టెల పండుగ, యేసు ప్రభు శరీరంతో సమాధిలోనికి ఆయనను తీసుకెళ్ళిపోయారు. శరీరంతో అంటే శిలువ మీద ఆయనను చంపేసి దానిని దించి సమాధిలోనికి వెళ్ళే సమయానికి ఆయనలో ఏది కూడా పులిసినది లేదు. పులిసినది లేనిగా లోపలికి వెళ్తే మృత్యుంజయులుగా బయటకు వస్తాము అనే సందేశమే ఇది. పంటలోని మొదటి పంటల్లోని ఆ పనను తీసుకురావటం. ఎప్పుడైతే సమాధిలోంచి బయటకు వచ్చాడో అక్కడ సమాధి వద్ద ఒక స్త్రీ ఎదురు చూస్తుంది. ఆ స్త్రీ ఎదురు చూస్తుంటే ఆ స్త్రీతో యేసు ప్రభు ఏమన్నాడో చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 20 verse number 17. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. నన్ను ముట్టుకొనవద్దు అంటున్నాడు ఆయన. ఎందుకు ముట్టుకోకూడదు? ఎందుకు ముట్టుకోకూడదు అంటే లేవియాకాండం 23లో ప్రథమ ఫలం రాగానే ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఆ ప్రథమ పంటను అక్కడ దేవుని సన్నిధిలో చూపించాలి. మరి భూమి మీద యెరూషలేము మందిరం కాదు కదా, పరలోక సంబంధమైనటువంటి మందిరం. అందుకు యేసు ప్రభు, నేను వెళ్ళి నేను తిరిగి లేచానని చెప్పి నేను మళ్ళీ వస్తాను, అప్పుడు నా శిష్యులకు మిగిలిన వారందరికీ అక్కడ కనబడతానని చెప్తున్నాడు అక్కడ. అంటే లేవియాకాండం 23 ఇంతవరకు చదువుకున్నది, మనము విన్నది వేటి గురించి విన్నాం నిన్న ఈరోజు ఇంతవరకు? ఏమేం విన్నా? నిన్న మొదటి నెల 10వ దినం గొర్రెపిల్లను సిద్ధపరచుకోవాలి. అది మట్టలాదివారం అని చెప్పుకున్నాం. అక్కడ నుంచి 4 రోజులు లెక్కేసుకుంటే ఆ రోజు అప్పగింపబడిన రాత్రి పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ. దాన్ని ఏం చెప్పుకున్నాం? గుడ్ ఫ్రైడేగా మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత సమాధిలోనికి వెళ్ళిన తర్వాత భూమిలో నుంచి వచ్చినటువంటి మొదటి పంటలోని ఆ పన ఎవరై ఉన్నారు? దానికి ఆధారం ఎక్కడ చూసాం? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో నిద్రించిన వారిలో ఆయనే మొదట ప్రథమ ఫలమై వచ్చాడు. ఈ ప్రథమ ఫలం రావడానికి ఆల్మోస్ట్ 400 సంవత్సరాలు పట్టింది. 400 కాదు, 4000 years పట్టింది. ఏంటి 4000 years? ఆదాము గారు భూమి మీద వచ్చిన కాలం నుండి యేసుప్రభు వచ్చే సమయానికి 4000 years పట్టింది. ఎన్ని రోజుల నుండి ఈ గొర్రెపిల్లను మన కొరకు దాచిపెట్టాడు చూడండి. మన కొరకు అలా యేసుప్రభు ఎదురు చూస్తున్నాడు. ఇకపోతే 15వ వచనం, లేవియాకాండం 23:15 నుండి, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని
7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములు 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణం. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడె దూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయ్యే యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రెపిల్లలను సమాధాన బలిగా అర్పింపవలను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవి యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలనని చాటింపవలను. ఆనాడే, నోట్ దిస్ పాయింట్, ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలనని చాటింపవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. 7 వారములు లెక్కించాలి. 15వ వచనంలో అలా 7 వారములు లెక్కిస్తే ఎన్ని రోజులు అవుతుంది? 49. 49 రోజులు లెక్కించిన తర్వాత 16వ వచనంలో 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 70 దినములు లెక్కించి 49కి ఒకటి కలపండి. గతంలో కూడా చెప్పాను ఇదే ప్లేస్లో దీని గురించి. ఈ అధ్యాయము మొదటి నెలతో ప్రారంభమవుతుంది. వాస్తవానికి మొదటి నెలతో ప్రారంభమవడం అంటే దేవుడు ఏమేమి చేయాలో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ మంత్లో 10th డే మీరు గొర్రెపిల్లని తెచ్చుకోండి. 14వ తేదీ దాన్ని చంపండి, బలి చేయండి. 15వ తేదీ పొంగని రొట్టెలు చేయండి. ఆ తర్వాత ఇదిగో ఒక పనను తీసుకుని అల్లాడించాలి. అలా లెక్కలన్నీ వేసుకుంటూ వస్తే ఎన్ని రోజులు వస్తుంది మనకు? ఇక్కడేమో ఒక 50, అక్కడేమో ఒక 10, 14. ఎందుకంటే 14వ తేదీ పస్కా పండుగ, 15వ తేదీ ఏమిటి? పొంగని రొట్టెల పండుగ. అది జరుగుతూ ఉండగానే అది అయిపోయిన మరుక్షణానికే కొద్దిసేపటికే ఇదిగో 9వ వచనం నుండి చూస్తే, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. యేసు ప్రభువును హడావిడిగా సిలువ వేసి చంపేసి అందరూ హడావిడిగా ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఇక్కడ ఉంటే మమ్మల్ని కూడా చంపేస్తారనా? రోమీయులు సిలువ వద్ద ఇట్లనే నిల్చుకొని ఉంటే, సిలువ వద్ద అలానే నిలబడి ఉంటే ఈ రోమియోలు మమ్మల్ని కూడా వచ్చి చంపేస్తారు అన్న భయంతో కాదు వారు పరిగెత్తిండేది. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16. తీశారా అందరూ? ఓకే. 16లో మీకు చూపించే ముందు ఒక్కసారి 15వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మార్క్స్ వార్త 15:33 నుంచి ఎక్కువ ఉంది, నేను చదువుతున్నాను చూడండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇది ఎప్పుడు? సిలువ వేయబడిన రోజు. 3 గంటలకు యేసు మన ప్రభు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితేనే అర్థం. ఇదంతా గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసుకునే విషయాలు. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచున్నాడని అనిరి. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలం ఉంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి
తాళుడి ఏలియా వీని దింపవచ్చునేమో చూతమనను అంతలో యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాను. అవునా? యేసు ప్రభు ఆ రోజు ప్రాణం విడిచిపెట్టడం జరుగుతుంది. అలా ఆయనను అక్కడ చూస్తున్న వారు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారు. 39వ వచనంలో ఆయనకెదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణం విడిచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడు అని చెప్పిన కొందరు స్త్రీలు దూరం నుండి చూచుండ్రి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండ్రి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయన వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండిరి. ఇప్పుడు 42వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము. ఏ దినము సిద్ధపరచు దినము? యేసు ప్రభు శిలువ మీద వేలాడిన దినం సిద్ధపరచు దినం అంటే. అనగా అని వెంటనే అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినం. విశ్రాంతి దినమునకు పూర్వదినం అంటే యేసు ప్రభు శిలువ మరణం చెందిన నెక్స్ట్ డే ఏమొచ్చేసింది? విశ్రాంతి దినం. ఇప్పుడు లేవియాకాండం 23 చూద్దాం. మార్క్స్ వార్త మూసేయకండి, అలానే ఉంచి ఎప్పుడు అల్లాడించమంటున్నాడు ఆ ప్రథమ ఫలాన్ని, పంటలోని మొదటి దానిని? 11వ వచనం 23:11 యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. విశ్రాంతి దినం అయిపోయిన నెక్స్ట్ డే దాన్ని అల్లాడించాలి అంటున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది మార్క్స్ వార్తలో? యేసు ప్రభు శిలువ మరణం జరిగిన తర్వాత నెక్స్ట్ డే ఏమొచ్చేసింది? విశ్రాంతి దినం వచ్చింది. విశ్రాంతి దినం వచ్చింది అని అంటే అక్కడ లేవియాకాండం 23 ఆ విశ్రాంతి దినం గడిచిపోగానే పన అల్లాడించబడాలి. ఆ దినం గడిచిపోగానే చూడండి 16వ అధ్యాయం మార్క్స్ వార్త 16 మొదటి 2 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెను సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారంలో పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండ్రి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయనకు పూద్దామని వీళ్ళు వచ్చారు. పూయడానికి అక్కడ శరీరం ఎక్కడిది? శరీరం లేదు అక్కడ, సమాధి ఖాళీ. ఎందుకు? లేవియాకాండం 23లో విశ్రాంతి దినము గడిచిపోయిన మరుసటి రోజు పంటలోని మొదటి పన బయటికి వచ్చేయాలి, కనపడాలి. అలా కొరింథీ మొదటి పత్రిక 15:20లో ఉన్న నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా యేసు ప్రభు మొదట లేచాడు. లేచి అమ్మ నన్ను ఇప్పుడే ముట్టకు, నేను వెళ్ళి అక్కడ కనపడొస్తానని అలా నెరవేరుస్తున్నాడు అక్కడ. అలా అల్లాడించిన రోజు నుండి 50 రోజులు లెక్కేయాలి. అది లేవియాకాండం. చూద్దాం. అది 23వ అధ్యాయం 15వ వచనం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కించాలి. ఆ 7 వారములకు ఒక రోజు యాడ్ చేయాలి. అది 16. 70 దినములు లెక్కించి ఆ 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో, యెహోవాకు క్రొత్త ఫలమట, న్యూ ఫ్రూట్తో, క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. మీరు ఆ 50వ రోజు ఏం చేయాలి? 21వ వచనంలో పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. బోర్డు నుంటే బాగుంటుండే, నేను చెప్పలేదు, అది నా తప్పే. నేను 2 విషయాలు ఈరోజు చెప్పేసి ముగిస్తాను. ఒక్క 10 నిమిషాలు కూర్చుందాం మనం. నంబర్ 1, లెక్క మర్చిపోకండి. ఓల్డ్ టెస్టిమెంట్ గుర్తు చేస్తున్నాను ఇప్పుడు. నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో మొదటి నెల 10వ తేదీన గొర్రెపిల్లని తెచ్చుకోవాలి. ఎన్ని రోజులు అయిపోయాయి? మొదటి నెలలో 10వ రోజు వచ్చిందంటే ఒక నెలలో 10 రోజులు అయిపోయాయండి. 1వ తేదీ నుంచి 10 వరకు. ఇప్పుడు ఎన్ని అయిపోయినట్లు? 30 రోజుల్లో ఒక 10 అయిపోయాయి. అవునా? 14వ రోజు రాత్రి దాన్ని బలి చేస్తారు. 10 నుంచి ఇంకో 4 యాడ్ చేసుకుంటే ఎన్ని అయ్యాయి? 14.
మీరేం కరెక్టే చెప్తున్నారు, భయపడకండి. 10కి 4 యాడ్ చేస్తే 14 అవుతుంది. ఓకే, 14 అయిపోయిన తర్వాత రెండో రోజు 15వ రోజు ఏం చేయాలి? పొంగని రొట్టెల పండుగ చేయాలి. ఇప్పుడు ఎన్ని రోజులు అయ్యాయి? మొదటి నెలలో 15. అంటే ఇశ్రాయేలీయులు ఫస్ట్ మంత్లో 15 రోజులు పూర్తి చేశారంటే, ఒక నెలలో 30 రోజుల్లో 15 అయిపోయాయంటే ఎంత అయిపోయినట్లు? నెలలో సగం అయిపోయినట్లు. 30 రోజుల్లో సగం అయిపోయింది. అప్పటికి ఇంకెంత ఉంది బ్యాలెన్స్? ఒక నెలలో ఇంకొక 15 ఉంది. 15లో లేవ్యాకాండం 23 ప్రకారంగా ఆ పులిని రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత విశ్రాంతి దినము ఏదైతే వస్తుందో దాని మరుసటి రోజే ఆ పనులను అల్లాడించాలట. అంటే 15వ రోజు పులిని రొట్టెల పండుగ జరిగితే 16 విశ్రాంతి అయితే 17 17కి ఇది వచ్చేయాలి. ఏమిటి? అల్లాడించే ప్రథమ పంటకు వచ్చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 17కు ఇక్కడ ఎన్ని కలపమంటున్నాడు? 7 వారాలు కలపమంటున్నాడు. 49 + 1 50. 50కి ఈ 17 కలిపితే ఎన్ని వస్తుంది? 67. ఓకేనా? గుడ్. 67. ఈ 67లో మొదటి నెల 10వ తేదీ నుండి వెంటనే తెచ్చిన వెంటనే చంపలేదుగా, 4 రోజులు వెయిట్ చేశారు. 4 రోజులు వెయిట్ చేసి చంపారు గొర్రెపిల్లను. ఈ 67లో నుండి 4 తీసేస్తే ఎంత వచ్చింది లెక్క? 63. అంతే కదా? 67లో 4 తీసేయడం అంటే ఏంటి? గొర్రెపిల్లను 10వ తేదీ తెచ్చుకున్నారు, 14వ తేదీ చంపారు. 63 వచ్చింది. 63. ఇప్పుడు నిర్గమకాండం 19కి వద్దాం. నిర్గమకాండం 19. మొదటి వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఇప్పుడు ఈ వచనం చాలా చాలా ఇంపార్టెంట్. మనకు చాలాసార్లు చూశాను. ఏ రోజు వచ్చారట? 3వ నెలలో మొదటి రోజు వచ్చారు. 3వ నెల మొదటి రోజు వచ్చారంటే వారి జీవితంలో ఎన్ని నెలలు అయిపోయాయి? ఒక సంవత్సరంలో 60 డేస్ అయిపోయింది. 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోగానే ఇదే 19వ అధ్యాయంలో 10-11 వచనాలు యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుక్కొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. అంటే ప్రయాణం చేసింది 2 నెలల ప్రయాణం జరిగితే 3వ నెల మొదటి రోజుకి వచ్చారు. 60 డేస్ అయిపోయాయి. 60 డేస్ అయిపోయిన తర్వాత 3 రోజుల్లో రెడీగా ఉండండి, నేను కలుస్తానన్నాడు. అక్కడ 60 + 3 కలిపితే ఎంత అయితే? 63 వచ్చింది. ఓకేనా? 63 వస్తే ఆ 63 ఈ 60 రోజులు అనుకుందాం కొద్దిసేపు. 3 సంగతి పక్కన పెడితే టోటల్ లెట్స్ టేక్ 60 డేస్. ఓకే, ఇప్పుడు ఈ సీనాయి పర్వతం మీద ఆయన నేను మీకు కనబడతాను అని చెప్పి ఆయన వచ్చిన విధానం ఏంటో చూద్దాం. ఆయన వచ్చిన విధానం, దేవుడు తన ప్రజల వద్దకు వచ్చిన విధానం. 16వ వచనం చూద్దాం. 16. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొన్నట్టుకు మోషే పాలెము నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతం దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో
సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. యెహోవా అగ్నితో ఎలా వచ్చాడు? సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. ఆల్ రైట్, ఇదంతా విన్నారుగా. మొత్తానికైతే 60 రోజుల తర్వాత అగ్నితో దేవుడు వారిని కూర్చోబెట్టాడు, మీతో మాట్లాడతానని. ఏ రూపంలో దిగాడు దేవుడు? అగ్ని రూపంలో దిగాడు. ఇప్పుడు అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. మూడవ వచనం చదవండి. 3rd verse. ఆయన శ్రమ పడిన తర్వాత, ఆయన శ్రమ పడిన తర్వాత అంటే అర్థం ఏంటి? శ్రమ పడింది ఈస్టర్ రోజా, గుడ్ ఫ్రైడే రోజా? ఆ రోజు రాత్రి అప్పచెప్పబడ్డాడు, మరుసటి రోజు ఆయన చంపేశారు. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడచ్చు. చాలు సిస్టర్. సిలువ వేయబడిన దినం నుండి ఆ తర్వాత రోజు నుండి ఆయన తిరిగి లేచిన తర్వాత, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడచ్చు. కనపడాలి అని అంటే సమాధిలో ఉండాలా, బయటికి రావాలా? బయటికి రావాలి. అలా ఈస్టర్ రోజు ఎలాగైతే తిరిగి లేచాడో ఆ రోజు నుండి ఎన్ని రోజులు వారికి అగపడుచు వచ్చాడట? 40 దినములు. పస్కాను ఎప్పుడు అప్పచెప్పారు? పస్కా అనే జంతువును ఎప్పుడు అప్పచెప్తారంటే 14వ రోజు అప్పచెప్తారు. తీసుకొచ్చేది ఎప్పుడు? 10వ రోజు. ఆయన 40 రోజులు కనపడ్డాడంటే 40 రోజులు కనపడ్డాడంటే 10 రోజుల ముందు ఏం జరిగింది? 40 రోజులు వారికి కనపడ్డాడు. 10 రోజుల ముందు ఏం జరిగింది అని అంటే, వీరు పస్కాను తీసుకొచ్చి మిమ్మల్ని బలి ఇవ్వబోతున్నామని సిద్ధపరిచారు. ఐఎమ్ ఏబుల్ టు మేక్ యూ అండర్స్టాండ్. మొదటి నెలలో ఎన్నవ రోజు గొర్రెపిల్లని తెచ్చుకోవాలి? వీళ్ళు 10వ రోజు తెచ్చుకోవాలి. 10వ రోజు తెచ్చుకున్న తర్వాత 14 రాత్రి అప్పచెప్పారు, 15కు చంపేశారు. ఆ తర్వాత ఆయన తిరిగి లేవాలి 3 రోజులు. అలా లెక్కలు వేసుకుంటూ పోతే ఆ 10వ రోజు రాత్రి తెచ్చుకున్నాక కౌంటింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. 11, 12, 13, 14. ఎగ్జాక్ట్గా ఈ యొక్క 40, అదొక 10, మొత్తం 50 అయితే 50 అయిపోయిన తర్వాత మనకు నిర్గమకాండం 19లో ఉన్న 60 రోజులు మ్యాచ్ అవ్వాలి. ఆయన 40 రోజులు అయిపోయిన తర్వాత 2వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో పెంతెకోస్తు అనే పండుగ వచ్చింది. పెంతెకోస్తు అంటే అర్థం ఏమిటి? చాలా సార్లు చెప్పాను. గ్రీకు భాషలో పెంటే అన్నారు. పెంటే అంటే 50 అని అర్థము. ఆ 50 మనకు లేవియాకాండం 23లో చూపిస్తున్న వారములు. 7 వారాలు లెక్కేయండి, ఇంకొక రోజు యాడ్ చేయండి, అది 50 అయ్యింది. ఆ 50 అయిన రోజు మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. ఈ రీతిగా ఆలోచిస్తే యేసు ప్రభువును గొర్రెపిల్లగా సిద్ధపరిచిన నాట నుండి, ఆయన అప్పచెప్పిన దినము నుండి ఆ లెక్కలన్నీ కరెక్ట్గా మనం పాయింట్ బై పాయింట్ వేసుకుంటూ వస్తే ఆయన 40 రోజులు కనపడ్డాడు. 40 రోజుల తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీరందరూ ప్రార్థనలో ఉన్నారు. ఏం చేశారు? మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచించండి. ఇక్కడ అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 12వ వచనం నుండి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండన్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ, ఈ శిష్యుల పేర్లు అన్నీ చెప్పారు. ఒకరు మిస్సింగ్. ఎవరు మిస్సింగ్? వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను
యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుంటారు. అలా ప్రార్థన చేస్తూ అలా మేడగదిలో అలానే కాలం గడిపారు. అప్పుడు వీరికి ఒక ఆలోచన వచ్చింది. అసలు మనం 12 మంది కదా ఉండాల్సింది, ఒకరు లేరు. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఇంకొకరిని ఎన్నుకోవాలి. 15వ వచనం నుండి, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేర్చవలసి ఉండెను. అంటే సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత 40 days కనపడ్డాడు. 40 days కనపడిన తర్వాత వెంటనే పెంతెకోస్తు పండుగ రాలేదు. ఈ మధ్యలో వీరు ఇంకొక శిష్యుణ్ణి ఎంచుకునే పనిలో ఉన్నారు. అక్కడ మనం 12 మంది ఉండాలి, ఒకరు మిస్సింగ్. దేవునికి ప్రార్థన చేద్దాం, ప్రభువా నువ్వే చూపించు, మేము 12 మంది ఉండాలి కదా. కాబట్టి చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు ఎవరి పేరు మీద వచ్చింది? 23వ వచనం, అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తియాను ఇద్దరు నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేశారు, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వారిని కనబరచమని అంతటి వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తయి పేరట చీటీ వచ్చిన గనుక అతను 11 మంది అపోస్తలతో కూడా లెక్కింపబడాను. అసలు ఏంటంటే ఒకరు మైనస్ అయితే ఏమవుతుంది? 11 మందితో పని చేయించచ్చు కదా. 12 మందిలో ఒక శిష్యుడు లేడండి, 11 మంది ఉన్నారు. ఈ 11 మందే పని చేయొచ్చుగా, 12 ఎందుకు ఫిల్ చేయాలి? ఏమవుతుంది ఒక శిష్యుని ఎన్నుకోకపోతే? ఏదో పర్పస్ ఉంది కనుకనే చీట్లేసి ఎన్నుకున్నారు, ఏదో ఒక ఉద్దేశం ఉంది కనుకనే చీట్లేసి ఎన్నుకున్నారు. దానికి కారణం ఏంటంటే గలతీ పత్రిక ఆ 12వ శిష్యుని ఎన్నుకోవడంలో ఉద్దేశము 16వ వచనము చివరి అధ్యాయం, గలతీ 6:16, గలేషియన్స్ చాప్టర్ నెంబర్ 6 verse నెంబర్ 16, ఈ పద్ధతి చొప్పున చదవండి సిస్టర్, చదవండి. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలు అని ఉంది. ఇక్కడ మరొక ఇశ్రాయేలు కనపడుతున్నాడు మనకు. దేవుని ఇశ్రాయేలు అనేది వినండి ఒకసారి. పాత నిబంధనలో కనపడే ఇశ్రాయేలు అయితే యాకోబు గారికి జన్మించిన 12 మంది బిడ్డల మీద స్థాపించబడింది. శరీర సంబంధమైన ఇశ్రాయేలు 12 మంది యాకోబు గారి పిల్లల పేర్ల మీదుగా స్థాపించబడింది. క్రొత్త నిబంధనలో కనబడుతున్న దేవుని ఇశ్రాయేలు ఆ యాకోబు గారికి జన్మించిన 12 మంది పిల్లలతో కాదిక సంబంధం. యేసు ప్రభు వాక్యము ద్వారా ఏర్పరచుకున్న 12 మందితో జరగాలి పని. అక్కడ ఇశ్రాయేలు శరీర సంబంధమైన 12 మందితో ఏర్పాటు చేయబడితే, భూలోకమందు ఆయనను వెంబడించుచున్న దేవుని ప్రజలు ఇక యూదుడని భేదం లేదు, గ్రీసు దేశస్థుడని భేదం లేదు, పురుషుడని భేదం లేదు, స్త్రీ అని భేదం లేదు. ప్రపంచమంతా లోకమంతా ప్రభువును వెంబడించే వారందరూ కలిపి ఇప్పుడు ఏమవుతారంటే దేవుని ఇశ్రాయేలు అవుతారు. ఈ దేవుని ఇశ్రాయేలు అనే ఈ రాజ్యం ఇక ఏ 12 మీద స్థాపించబడాలి అనంటే ఈ అపోస్తలులైన ఈ 12 మంది మీద స్థాపించబడాలి. అసలు 12 ఎందుకు అయి ఉండొచ్చు? 10 అవ్వచ్చుగా, 8 అవ్వచ్చుగా, 6 అవ్వచ్చుగా యేసు ప్రభు. లేకపోతే అసలు ఈ సృష్టి క్రమమే మీరు చూస్తే there is something unique that we can observe in our daily life. 12 ఉన్నటువంటి ఒక ప్రత్యేకత చూస్తే, ఒక సంవత్సరం పూర్తి అవ్వాలంటే 12 నెలలు ఉండాలి. జనవరి టు డిసెంబర్ 12 నెలలు. దెన్ ది ఎర్త్ కంప్లీట్స్ ఇట్స్ ఏమంటారు రొటేషన్ 12 నెలలు. సూర్యుని చుట్టూ భూమి తిరగడం 12 నెలలు. దేవుడు ఒక దినం పూర్తయింది అని చెప్పాలంటే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. అన్ని దేశాలలో లేవండి అని మళ్ళీ ఇంకా లెక్కలు తీయకండి, అది వేరే సంగతి. పగలు 12, సగం 12,
అండ్ ఇదొక 12. 12 అరటిపండ్లు కొనడానికి వెళ్తాం అప్పుడప్పుడు. 100 కిలోలు అరటిపండ్లు ఇవ్వండి అంటామండి మనం. ఏమంటాం? సాధారణంగా అరటిపండ్లు కొనే విధానంతో ఎలా పోలుస్తుంటాం? ఎంత కావాలండి అని అంటాడు. మనం వెంటనే చెప్పేది ఒక డజన్ ఇవ్వండి అంటాం. డజన్ అంటే అది 12 ఎందుకు కావాలి? 10 అవ్వచ్చుగా. డజన్ అంటే 10 అవ్వచ్చుగా. డజన్ అంటే 8 అవ్వచ్చుగా. డజన్ అంటే 15 అవ్వచ్చుగా, 20 అవ్వచ్చుగా. 12కి ఎందుకు ఫిక్స్ చేశారు? దేర్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ ఈస్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ అస్ విత్ ద నంబర్ 12. విషయం ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎంతమంది? 3. ఈ 3 సృష్టిని నిర్మించారు. సృష్టిని నిర్మించి దానికి దిక్కులు పెట్టారు. ఎన్ని దిక్కులు పెట్టారు? పేర్లేమిటి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. యేసు ప్రభుకు మాత్రమే తెలుసండి మొత్తం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంలో ఏం జరుగుతోంది. యెహోవా దేవుడు తండ్రి కదా, ఆయనకేం పెద్దగా తెలియదు అని అనొచ్చా? నలుదిక్కుల పట్టున్నటువంటి వారే ఈ 3. భూమి అందంతటా సువార్త ప్రకటించడానికి ఈ 3. భూమి అందంతటా సువార్త ప్రకటించాలనంటే భూమి అందంతటా ఎన్ని దిక్కులు కనబడుతున్నాయి? 4. ఈ 3 ఆ 4, ఈ 3 ఆ 4, 3 4లు ఎంత బాగుంది చూడండి. 12. God is talking something very important with all of us. 4 దిక్కుల తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల గురించి ప్రకటించడానికి ఈ 4 దిక్కులకు ఈ 3 ఆ 12 మందిని పంపించారు. ఆ సూర్యుడు నలుదిక్కుల వెలుతురును ప్రజ్వలింపజేస్తుంటే ఆకాశంలో కనపడే సూర్యుడు యేసు ప్రభు అనే నీతి సూర్యుడిని చేత పట్టుకొని, వాక్యాన్ని పట్టుకొని ఈ 3 గురించి ఆ 12 మంది నలుదిక్కులకి వెళ్ళిపోయారు. ఇక మీదట 12 మంది శిష్యులు ఏమిటి అని అంటే, ఈ 12 మంది శిష్యులు ఈ 3 గురించి ఆ నలుదిక్కుల చెప్పాలి. ఎంత బాగుంది చూడండి. అందుకే 12లో నుండి ఒకరు మైనస్ అవ్వగానే మళ్ళీ యాడ్ చేసి మనం వెళ్ళాలి. ఒక్క ఇశ్రాయేలు 12 గోత్రముల ద్వారా నాకు యాజక రూపమైన దేశం అని చెప్పాడు నిర్గమకాండం 19:6. కానీ ఆ యాజక రూపమైన వీరు దాన్ని పూర్తి చేయలేకపోయారు. అందుకే ఇక వారితో పని లేకుండా మరో 12 మందిని ఎంచుకుని ఆత్మ సంబంధమైన దేవుని ఇశ్రాయేలును కడుతున్నాడు అక్కడ దేవుడు. అలా ఎప్పుడైతే 12 మంది ఏర్పాటు జరిగిపోయిందో వెంటనే దాదాపుగా 60 రోజులు అయిపోయాయి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. 40 రోజులు యేసుప్రభు కనపడ్డాడు. 40 రోజులు యేసుప్రభు కనపడటానికి ముందుగా అప్పటికే ఒక 10 days బిఫోర్ ఆయన అప్పచెప్పబడ్డాడు. అదొక 50. ఆయన నిద్రించిన స్థితిలో అనగా సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు కనపడ్డాడు. కనపడి నేను మీకు పరిశుద్ధాత్మనిస్తాను, నేను పంపిస్తాను, ఆయన వచ్చేందరూ మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. ఆయన వచ్చేలోపు వీళ్ళు ఏం చేశారు? మేడ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ప్రభువా 12 మందిలో ఒకరు మిస్ అయ్యారు తండ్రి, ఒకరిని యాడ్ చేయాలని. ఆ పని పూర్తవగానే 60 రోజులు పూర్తయ్యాయి. ఇంక అందరు కూర్చోండి మాట్లాడాలి అన్నాడు సీనాయి కొండ వద్ద. అలా పెంతెకొస్తేను పండుగ దినం రాగానే ప్రజలందరూ ఒక చోట కూర్చున్నారు. చూద్దామా? 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం
పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, ఎలా 61వ రోజు 61 అంటే ఆ 50వ దినం వచ్చినప్పుడు, 50వ దినం రాగానే అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి, ఎలాగైతే పాత నిబంధనలు వారు 60 రోజులు పూర్తి చేసుకొని అక్కడికి రాగానే అగ్నితో దేవుడు అక్కడ దిగి వచ్చాడు, ఇక్కడ వీరికి కూడా 60 రోజులు పూర్తవుచుండగానే అగ్నిజ్వాలలతో ఇక్కడ ఎవరు దిగారు? దేవుడు దిగి ఇక వాక్యం చెప్పడం ప్రారంభించాడు. వాక్యం చెప్పడం ప్రారంభించగానే ఆ రోజు ఎంతమంది చేర్చబడ్డారు? 41వ వచనంలో 2వ అధ్యాయము. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు వీళ్ళు పాత వాళ్ళ క్రొత్త వాళ్ళ? క్రొత్తగా చేర్చబడ్డారా లేదా పాతగా ఉన్నవాళ్ళేనా? క్రొత్తగా చేర్చబడ్డారు. అంటే దేవుని రాజ్యంలోనికి ఏ ఫలం వచ్చింది? క్రొత్తగా వచ్చిన ఫలం వచ్చింది. ఆ రీతిగా లేవియాకాండం 23లో ఈ 50వ దినము జరిగినప్పుడు ఏం రావాలంటే లోపలికి 16వ వచనంలో 23:16 లేవియాకాండం, 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు ఏ 10 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. అలా ఆ రోజు ఎన్ని ఫలాలు వచ్చాయి? అపోస్తల కాలం 2వ అధ్యాయంలో 3000 క్రొత్త ఫలాలు వచ్చాయి. ఇంకా ఆగలేదు, ఆ ఫలాలు వస్తూనే ఉన్నాయి. ఈ రీతిగా స్ప్రింగ్ సీజన్లో ఇశ్రాయేలీయులు పాటించే పండుగలు, వసంత ఋతువు. ప్రస్తుతానికి మనము ఏ సీజన్లో ఉన్నాం? స్ప్రింగ్ సీజనే. ఇదో వసంత ఋతువు. ఈ వసంత ఋతువులో ఉండవలసినటువంటి ఈ 4 పండుగలు అయిపోయాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో, లేవియాకాండం 23 ఏం చెబుతుందో మనం సోమవారం వరకు ఎదురు చూద్దాం. అంతవరకు సెలవు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రం నాయన. విత్తబడిన వాక్యం మేము ఆలోచించటం కృప చూపండి తండ్రి, సహాయం చేయండి. మీ బిడ్డలు వీటన్నిటిని గ్రహించుటకు వీరి మనోనేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నాను. మీ పవిత్రమైన పాదముల చెంత మీ హస్తములకు వీరిని అప్పచెప్తూ మా దేవుడు, మా ప్రభువు, నిజ రక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకుని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.